తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఇంకా 2 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేయలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు నడిచిన తీరు మళ్లీ గుర్తుకు తెస్తున్నారు పార్టీ నేతలు. మంత్రుల మధ్య గొడవలు, పార్టీలో అంతర్గత విభేదాలు ఇలా సాగుతోంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ల మధ్య జరిగిన వాగ్వాదం తాత్కాలికంగా చల్లారిందో లేదో వెంటనే మరో 2 మంత్రుల మధ్య కొత్త వివాదం చెలరేగింది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖల మధ్య ములుగు ప్రాంతంలో వచ్చే సంవత్సరం జరగనున్న మేడారం జాతర అభివృద్ధి పనుల టెండర్లపై మాటల యుద్ధం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సురేఖ, వరంగల్ ఇన్ఛార్జిగా ఉన్న పొంగులేటి తనకు సమాచారం ఇవ్వకుండానే మేడారం జాతర అభివృద్ధి కోసం 71 కోట్ల రూపాయల విలువైన పనులను మంజూరు చేయడంపై అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ఈ విషయమై ఆమె పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేసిందన్న ప్రచారం ఉన్నప్పటికీ ఆమె సన్నిహితులు దాన్ని ఖండిస్తున్నారు. అయితే సురేఖ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు మాత్రం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే పొంగులేటి తాను ఈ కాంట్రాక్టుల ద్వారా ఎటువంటి లాభం పొందలేదని చెబుతుండగా, సురేఖ మాత్రం తాను అదే జిల్లాకు చెందిన మంత్రి మాత్రమే కాకుండా మేడారం జాతర నిర్వహణకు బాధ్యత వహించే ఎండోమెంట్ శాఖ మంత్రి కూడా కావడంతో తనకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారట. ఆమె అభిప్రాయం ప్రకారం జాతర కార్యక్రమాలు ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి తాను అనుమతి ఇవ్వకుండానే కాంట్రాక్టులు కేటాయించడం తగదు. ఈ పనులకు సంబంధించిన నోట్ ఫైల్ కూడా తనకు పంపలేదని, అంతేకాకుండా తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని ఆమె తెలిపారు. చూడాలి మరి ఈ మంత్రుల గొడవ పంచాయతీ ఎక్కడి వరకు వెళుతుందో.